నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి, దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. పోలీసులు తాత్సర్యం అంటే డిలే టాక్టిక్స్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను 1:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను. ఈ లోపల సీసీ ఫుటేజ్ తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం 6ంటికి వెళ్ళినప్పుడు నేను చూశాను. దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కాల్ ఆన్చి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది. రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది, వెనక నుంచి పొగ వస్తుంది. ఇదేనండి యాక్సిడెంట్, ఇక్కడే పడిపోయారండి, అదే పొగ అండి అని చెప్తారు. అక్కడ ఉన్న కొంత 2-3 తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి, 90% క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు. దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం. వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు. నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ క్లిప్ బట్టిది యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు, మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే 2-3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించారు. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు. యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను. తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది. నేను అన్నాను, వెంటనే అది పోస్టింగ్ చూసిన వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు. వెంటనే అన్నాను, దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు 1 నిమిషం కానీ 30 సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మడానికి లేదు. ఇంకోటి ఏంటి, కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ మీదే వస్తున్నాడు ఆయన. ఇక్కడ బండి హెడ్ లైట్ వెలుగుతా కిందకి వెళ్ళిపోయినట్టుంది. ఈ 2 విషయాలు అనుమానానికి దారితీసినాయి. ఇక్కడి నుంచి ఇంకా డ్రామా బిగిన్ అయిందండి. పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా. అక్కడి నుంచి మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎంక్వెస్ట్ నిన్న పొద్దున్నంతా రాస్తూనే ఉన్నారు. సాయంత్రం 2 మధ్యాహ్నం 2-2:30 వరకు రాస్తూనే ఉన్నారండి. ఎంక్వెస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours 3 hours, పోస్ట్ మార్టానికి 3 hours. అంటే ఇది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అనే భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా 5 వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి 5కి
కరెక్ట్గా పోస్ట్ మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు, బాడీని వ్యాన్ ఎక్కించాం. నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడు అంత జనం చూడలేదండి. ఏ మరణానికి కానీ లక్షలాది మంది వచ్చేసారు. ఆ ఊపికి నిజంగా నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్న వాళ్ళు ఎవరో మిగలరు. నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికి ముందు వ్యాన్ బయలుదేరక ముందు 2 నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వ్యాన్ని బయటకు తీసుకెళ్ళేంత వరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను వదిలేశాను. సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది బొమ్మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను. ఇప్పుడు డాక్టర్లకు చెప్తున్నాను, మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మార్టం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తాను, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు, సాయంత్రం 4 జరుగుతాయి. కాబట్టి అందుగురించే నేను మీ ప్రెస్ మీట్ పెట్టాను. ఇది హత్య అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాను. గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారు, దానికి నిరసనగానే కాకుండా, లేదంటే హర్ష్ కుమార్ నాయకత్వాన్ని చూసి కాకుండా, దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ, బాధ, ఆక్రోషం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు. అంత జనం నేను ఎప్పుడు చూడలేదు. ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు. కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి. చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2-3 డేస్ పడుతుంది జనరల్గా. కానీ ఒక 6-7 గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి, సెన్సేషనల్ కేసు కాబట్టి 2-3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య.
మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఊరుకునే మనిషిని కాదు, లొంగే మనిషిని కాదు, మీకు తెలుసు అందరికీ. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? జనవరి 31వ తారీఖున పోస్ట్ చేసిన ప్రవీణ్ గారు ఏమని? షమీ అనే అతని నుంచి నాకు థ్రెడ్ ఉంది, ఉగ్రవాదాన్ని నాకు రక్షించండి అని చెప్పేసి, అంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధపడ్డాను, హింసించకండి, నా మీద జిహాద్ ప్రకటించొద్దు అని కీలకమైన పోస్ట్ చేసిన తర్వాత అదే షమీ నిన్న వచ్చాడండి ఇక్కడికి. షఫీయో అతను ఎవరైతే పోస్ట్ పెట్టారో అతను ఇక్కడికి వచ్చి చాలా బాధపడ్డారు. ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకు మరి ఇప్పుడు ఇది అతను చంపాడా లేకపోతే ఇంకోళ్ళు చంపారా, ఎవరు చంపారా అన్నది తేల్చవలసింది ఎవరండి? అది హత్య అని నేను చెప్తున్నాను. అది ఎవరు చేశారు? ఉగ్రవాదులు జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా, లేకపోతే మరి ఆయన చాలామంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు. ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లోనే ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ఇది హత్య అని నేను చెప్తున్నాను. నాకు ఆధారాలు పక్కా, నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు మీరు బయట పెడతారు ఆధారాలు? బయట పెట్టరు కదా. నా ఆధారాలు నేను బయట పెట్టను, ఇది హత్యే అని చెప్తున్నాను. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి దాంట్లో. ఎంతండి సంపాదించడం? ప్రభుత్వం కూడా కోరుకున్నాడు కదా, ప్రభుత్వం కూడా రక్షించాలని పోస్ట్ పెట్టారు. ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. దానికి తార్కాణం ఏంటంటే మొన్న May 29 ఈ గవర్నమెంట్ గద్దెనెక్కకముందు May 29 మే 2024లో రాజ్ సంపత్ అని చెప్పి NSCA నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి. దారుణంగా, అతి దారుణంగా ముక్కల కింద నరికేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు. చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు. అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు. అతని యొక్క ప్రధాన ముద్దాయి అక్కడ కోర్టులో, హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదండి. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని. ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో అతను సన్నిహితుడంట. అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, ఇంతసేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసులు పెట్టి తిప్పుతున్నారు. సిగ్గులేదు మీకు? నా మీద ఎన్నో పోస్టులు పెడతారు. నేను రాజకీయ నాయకుడిని, భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను బోల్డ్ మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనం రాజకీయం పబ్లిక్ ఫిగర్, మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి, సంయమనం పాటించాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళు చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును, ది గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు, భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మటుకు అతని మీద బోల్డ్ యాక్షన్. ఆ బాసాను కృష్ణమురళి విషయం చూసుకోండి, ఎంత దారుణం.
అలాగే ఇంకోటి మహానాడులో ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు అయ్యో పెద్ద గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసులు దాడి చేస్తారు. సహజం, పరిపాటి. ఇట్స్ వెరీ కామన్ థింగ్. దాని గురించి ఓ బాబోయ్ మేము ఖండించాం. అప్పుడు మేము ఖండించకుండా లేము. చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను. తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే, మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద రిజిస్టర్ చేసిన కేసులు, దళితులు చంపబడిన కేసులు అన్నిటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశావా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం? నీ మీద మాకు ఎలాగ నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు అడుగుతున్నాం. మీకు మా ఒక వెళ్తే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో ఒక 24 గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ప్రకటిస్తాను. ఒకటన్నా ప్రకటించావా? జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు. నీ అంత మోసగాడు ఎవడున్నాడు? కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు. కాబట్టి నిన్న అశేష జనం తరలొచ్చారు రాజమండ్రి. కాబట్టి ఇది హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను. అంటే క్యాథలిక్స్ అన్నవాళ్ళు బయటకు రారండి, వాళ్ళు చర్చెస్లోనే చేస్తారు. మత ప్రచారకులన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు. కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు మనకి జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంటే జరుగుతారండి. హైదరాబాద్ బైక్ వేసుకోవాల్సిన అవసరం అంటే హై సెక్యూరిటీ జోన్లో ఉండాల్సిన వ్యక్తి బైక్ వేసుకుని ఎందుకు వచ్చాడని తెలుసు. అతనికి అలవాటు అంట. పైగా అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందంట. మరి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అతనే చెప్పాడు. ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు. అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అతని వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే, అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ, బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని, అంటే హిందూ చట్టాలంటే మనకి మనోధర్మశాస్త్రం ఉండేది కదా మన రాజ్యాంగం ముందు. దాంట్లో స్త్రీ హత్య కాడి నుంచి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దళితులు భూములు కొనుక్కోకూడదు, వాళ్ళకి భూములు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. అబాలిష్ చేసిన హిందూ యాక్ట్లన్నీ. అందుకనే బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి ఆ యాక్ట్లన్నీ మనకి సతీసాగమనం అన్ని యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే కదా రద్దునే. మగుడు చనిపోతే భార్యని కాల్చేయడం ఏంటండి, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్లు. అవన్నీ చాలా సాధారణంగా విపరీకరించకూడదు. అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాన్ని కూడా ఆయన విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదండి. నాకు లాస్ట్ 5 years బ్యాక్ నా కారు బోల్ట్లు ఇప్పేశారు. నాకు ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్లతో ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలి. దాని మీద హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఆర్డర్ చేసింది ఎంక్వైరీ చేయమని. పోలీసులు ఎంక్వైరీ చేశారా, నాకు రక్షణ కల్పించారా? ఇవన్నీ మామూలే, మనం చెప్తాం. పోలీసులు ఎంత పెద్దది అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు. అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటామా? అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు సువార్తలకు బుల్లెట్ మీదే వెళ్తూ ఉంటాడట. మరి నిన్న దురదృష్టం, మరి అతన్ని అది కాపు కాసి అతని సంగతి తెలిసి
ప్లాన్డ్గా మర్డర్ చేశారు. అంటే అది ఎలా కావాలంటారు సార్? అంటే జనాల్లో పోస్ట్ పెట్టేప్పుడు 2 నెలలు అయిపోతుంది కదా, కనీసం పోలీసులు ఆశ్రయించలేదంటారా? పోలీసులకి మేము చెప్తామండి, పోలీసులకి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రతి వాళ్ళు ఎలా చెప్పేస్తారు? గవర్నమెంట్ ప్రతిదానికి బాధ్యత తీసుకుంటుందా? మొన్న ఎవరు రాజాసింగ్ నాకు థ్రెట్ ఉందన్నాడు, నువ్వు బయటకు వెళ్ళక నీకు 5 గన్మ్యాన్లు ఇచ్చాము, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కడ కొనుక్కుంటాడు? కొన్ని ఉంటాయి. ఫైనల్ మీ అనుమానం ఏంటంటే, అంటే ఎవరో అనుమానం ఏంటి? అది హత్య అని నేను చెప్తుంటే మీరు అనుమానం అనకండి, హత్య. ఎవరు చేసి ఉండొచ్చు అనేది ఏమో చెప్తున్నాను కదా, 3 పేర్లు చెప్పాను నేను. హిందూ మత హిందూ మతోన్మాదులు కానీ, ముస్లిం మతోన్మాదులు కానీ, క్రైస్తవ మతోన్మాదులు కానీ, 3లో ఎవరన్నా చేయొచ్చు. తెలుగు లేక వారసులేక క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు. బట్ అది హత్య. అది నేను చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎప్పుడు బయట పెట్టారు? ఎందుకు బయట పెట్టాలి? నేను అసలు ఎందుకు బయట పెట్టాలి? మీరు ఎప్పుడన్నా మీరు రాస్తే బయట పెడతారా? మీ ఆధారాలు మీరు బయట పెడతారా? పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, మనకు బయట పెట్టాల్సిన బాధ్యత మనకు లేదు. వాళ్ళు హత్య కాదు, ఇది మామూలుదని చెప్పమానండి, అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చెప్తాను. సార్, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని నేను ఎస్పీ చెప్తున్నారు. అంటే ఈ మతాలను రెచ్చగొట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేయొద్దు అనేది. మతాలను రెచ్చగొట్టదు, నిజం చెప్తే మతాలను రెచ్చగొట్టడం అవ్వదు కదా. కీలక ఒక ఇన్సిడెంట్ మీద చెప్తే నేను కానీ నేను లేకపోతే పోలీసులు ఎస్పీ కాదు, అక్కడ అడిషనల్ ఎస్పీలు ఎవరో మిగలరండి. నేను సంయమనం పాటించి వాళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే నిన్నే ఉండరు అక్కడ. పరిస్థితి అది నిన్న. నెక్స్ట్ ఫర్దర్ ఎలా ఫాలో అవుతారు? పోలీసులు టైం పడుతుంది అంటున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు, సీసీ ఫుటేజ్ లో ఉన్న కార్ పట్టుకోవడం టైం పడుతుంది అంటున్నారు. అంటే మీరు పోరాటం తరపున మీరు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంత టైం పడతారండి? నేను 29th మీటింగ్ పెట్టాను, 29th నాకు రిపోర్ట్ ఇస్తా అన్నారు, ప్రాథమిక హత్య నివేదిక ఇస్తా అన్నారు ఎస్పీ గారు. పైగా నేను పోలీసులతో మాట్లాడుతుంటేనే ఒక ఆఫీసరు, దీని తర్వాత ఒక 30 సెకండ్లు ఖచ్చితంగా 30 సెకండ్లు ముందు ఏం జరిగింది అందంటే అన్నీ మీకు ఇచ్చేస్తే ఎలాగండి, మాకు ఇన్వెస్టిగేషన్లో మాకు ఉపయోగపడతాయి కదా, మీకు ముందే అలాగ అన్నీ ఇచ్చేయమంటారు అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉందేమో. కాబట్టి ఇది పోలీసులకి తెలుసు అనేసి నా ఉద్దేశం. కరెంట్ పోయింది మనకి. వేరే సీసీ ఫుటేజ్ సేకరించారు సార్ హైవే మీద ఫంక్షన్. ఏమండి, పోలీసులకి సాధ్యం కానీ మనకు సాధ్యం అవుతుందా? పోలీసులు అంటే ఎవడైనా ఫుటేజ్ ఇస్తాడు, మనకి ఎవడిస్తాడు? మీ ఫంక్షన్ హాల్ ఏదో ఉంది కదా, అందులో ఏమన్నా మా ఫంక్షన్ హాల్ అదే టైంకి ఒక ఫంక్షన్ హాల్లో కెమెరా పోయింది 4 రోజుల నుంచి. అదో దరిద్రం మాకు, లేకపోతే మొత్తం మేమే చెప్తాం. ఓకే.